యాదాద్రి భక్తులు బి అలర్ట్. సంప్రదాయ వస్త్ర నిబంధనను యాదాద్రి ఆలయం తప్పనిసరి చేసింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇక నుంచి సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయాధికారులు కోరుతున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ప్రత్యేక దర్శనాల్లో పాల్గొనే భక్తులు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలని యాదాద్రి టెంపుల్ ఈవో తెలిపారు. రానున్న రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో మార్పులు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఈ సంప్రదాయ దుస్తుల నుంచి యాదాద్రి ఆలయాధికారులు మినహాయింపునిచ్చారు. ఇప్పటికే సంప్రదాయ దుస్తులను ధరిస్తున్న ఈవో సహా ఇతర ఉద్యోగులు యాదగిరిగుట్ట దేవస్థానంలో జూన్ మాసంలో ఆర్జిత సేవలు వచ్చే భక్తులందరికీ కూడా సాంప్రదాయ దుస్తుల్లో రావడం కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రచారం కూడా స్టార్ట్ చేశాము. ఒకవేళ వాళ్ళు మర్చిపోయి సాంప్రదాయ దుస్తులు వేసుకొని రాకపోతే వాటిని అందుబాటులో కూడా ఉంచడం జరుగుతుంది. ఈ ఓన్లీ ఆర్జిత సేవలకే ఇది అమలు చేస్తాము. ధర్మదర్శనానికి వచ్చే వాళ్ళకి, గోల్డెన్ క్యూ లైన్లో వచ్చిన వాళ్ళకి ఇది లేదు. గర్భాలయంలో ప్రవేశించే అవకాశం ఉన్న ఆర్జిత సేవల్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ సాంప్రదాయ దుస్తుల్ని అమలు చేయడం జరుగుతుంది. దాని డేట్ని ఈ జూన్ మాసంలో మంచి రోజు చూసుకొని ఏదో దాన్ని తెలియపరుస్తాం అందరికీ కూడా. ఇప్పుడు ప్రచారం అయితే ఇవాళ నుంచి స్టార్ట్ చేశాము. మాకు సంబంధించిన అన్ని చౌల్ట్రీస్లోని అన్ని వర్త మండపాలు, కళ్యాణ మండపాలు, బస్సెస్ మీద, పైకి వచ్చే ఆటోల మీద, మా టోల్ గేట్స్ దగ్గర, షాప్స్లో, మా దగ్గర కొండపైన ఉన్న షాపులు అందరికీ కూడా దానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రచారం చేసి దాన్ని అందరికీ అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని అమలు చేస్తాము. ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులలోనే ఆర్జిత సేవలకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.